వరంగల్ జిల్లా ముత్తోజీపేటలో కొనసాగుతోంది టెన్షన్ వాతావరణం. శంకర్ డెడ్ బాడీని నర్సంపేట డిపోకు తీసుకెళ్లేందుకు కార్మికులు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మృతదేహాన్ని డిపో వరకు తీసుకెళ్లాల్సిందే అన్నారు బండి సంజయ్. అడ్డుకున్న పోలీసులతోటి బండి సంజయ్ వాగ్వాదానికి దిగారు. డిపో దగ్గర డ్రైవర్ శంకర్కి కడసారి నివాళి అర్పించాలని పట్టుబట్టారు. నిన్న ఒంటిపై పెట్రోల్ పోసుకుని శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేశారు. రాత్రి హైదరాబాద్లో హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు అమలు చేయాలంటూ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేశారు. నర్సంపేటలో ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ గారు నిన్న ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోవడం, ఉదయం చనిపోవడం ఇదంతా అందరూ తెలిసిందే. ఇవాళ ఎవ్వరు చనిపోయినా కూడా వాళ్ళు ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళ ప్రాంతాన్ని తీసుకుపోవడం, సొంత ఇంట్లో ఉంటే సొంత ఇంటిని తీసుకుపోవడం, ఇది సెంటిమెంట్. డెడ్ బాడీ తీసుకుపోవడం. ఒక శంకర్ గౌడ్ అనే వ్యక్తికి ఇల్లు కూడా లేదు, సొంత ఇల్లు కాదని అది వాళ్ళ చెల్లె వాళ్ళ ఇంట్లో, వాళ్ళ బిడ్డ ఇంట్లో ఉంటున్నాడు. అంటే ఒక ఆర్టీసీ కార్మికుని దుర్భరమైన జీవితానికి నిలువెత్తు నిదర్శనమే ఇలా శంకర్ గౌడ్. సొంత ఇల్లు లేకుండా వాళ్ళ బిడ్డ ఇంటికి డెడ్ బాడీ తీసుకొచ్చింది. వాళ్ళు ఓడుతున్న కోరిక ఏంది? 30 సంవత్సరాలు పనిచేసిండు ఆర్టీసీ డిపో దగ్గరికి, ఒక్కసారి బాడీ తీసుకొస్తే చాలా మంచిది అని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఆర్టీసీ డిపో పాకిస్తాన్ ఉందా, బంగ్లాదేశ్ ఉందా? తీసుకపోతే ఏమవుతుంది? వాళ్ళు ఏమంటున్నారు? నేను కూడా అన్నా, నేను ఏమంటున్నా అంటే ఎవ్వరు రాకుండా ఆపే బాధ్యత నాది, మీరే తీసుకోబడి అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అంటున్నారు. సార్ ఎవ్వరు రాకుండా మేము ఆపుతాము. అంబులెన్స్లో మా కుటుంబ సభ్యులము ఇద్దరము, మీ పోలీసు వాళ్ళే ఒకటే అంబులెన్స్ పోయి ఒక 5 నిమిషాలు అటు వచ్చి తీసుకొద్దాం, ఎవ్వరు రాకుండా ఆపే బాధ్యత మాదని వాళ్ళు అంటారు. నేను కూడా అందరిని ఆపుతాను, నేను ఎవ్వరికి పోకుండా ఆపుతా అని చెప్పి నేను కూడా అంటున్నాను. దీనికి ఇంత నిర్బంధమైందో అర్థమవుతలేదు నాకు. ఇంత నిర్బంధమైందో ఇప్పటికి అర్థమవుతలేదు నాకు. ఏది కారణం ఏంటి? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ప్రభుత్వమే కొన్ని తీసుకుంటున్నది. లాస్ట్కి ఏమంటున్నాడు వాళ్ళ అబ్బాయి ఏమంటున్నాడు? ధ్యాన సంస్కరణ చేయ రేవంత్ రెడ్డి గారు నచ్చ చేసుకోమని చెప్పి అంటున్నాడు. డెడ్ బాడీ తీసుకోమని మీరే వేసుకోండి చెప్పి అంటున్నాడు. ఇష్యూను, సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం మొండిపడుతున్న పోతే ఇంకా ఇబ్బంది వస్తుంది. వాళ్ళు అదే రిక్వెస్ట్ చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పించుకొని, కుటుంబ సెంటిమెంట్ కాదన్నా నేనెవరు, కుటుంబ సభ్యుల సెంటిమెంట్ కాదన్నా నేనెవరు, కుటుంబ సభ్యులతో ఒప్పించుకుంటే వాళ్ళు ఎట్లా చెప్తే మేము అట్లా పోతాం. మేము అందుకే కూర్చుండి. నేను సో 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ కూడా ప్రకటించారు. నేను ఆ విషయం మాట్లాడలేదు. ఎక్స్గ్రేషన్ 10 లక్షలతో ప్రాణం వస్తుందా? సొంత ఇల్లు లేదు, 10 లక్షలు ఏమొస్తుంది చెప్పు? కొడుకు ఉద్యోగం లేదు, సొంత ఇల్లు లేదు, వాళ్ళ బిడ్డ ఇంట్లో వచ్చున్నాడు. ఆర్టీసీ కార్మికులు అన్న ఉద్యోగంలో ఉన్నంతసేపు మాత్రం ఉద్యోగస్తులు. వాళ్ళు పదవి విరమణ ఉన్నాక ఆస్తారా పెన్షన్ కంటే తక్కువ వస్తే పెన్షన్ అనేది. మెడిసిన్స్ పైసలు ఉండే వాళ్ళకి ఎవరు అప్పియారు, ఎవరు లోన్లు ఇయ్యారు. ఇది ఘోరమైన పరిస్థితి వాళ్ళది. ఇలా ఏమైంది? పోయిన మీకలో పోయేవాడు అయిపోయింది. అందరు తిరుగుతున్నారు చూడండి.